నమస్కారం. ఈరోజు మనం చరిత్ర పుటల్లోకి వెళ్దాం. ముఖ్యంగా ఒక ఆసక్తికరమైన బౌద్ధ కథను లోతుగా పరిశీలిద్దాం. నమస్కారం. అవును, ఇది రాజులు, వాళ్ల ఎత్తుగడలు, అంటే మోసం, ప్రతీకారం, వాటి వల్ల వచ్చే పరిణామాల గురించిన కథ. నిజంగా ఆలోచింపచేస్తుంది గదా. ఖచ్చితంగా. ఈ కథలోని పాత్రల ఉద్దేశ్యాలేంటి, వారి పనుల వెనుక ఉన్న కారణాలు, ఇంకా ముఖ్యంగా కర్మ, తృష్ణ లాంటి బౌద్ధ భావనలు అంటే బలమైన కోరిక, అస్థిరత్వం వంటివి. అవును, అవి ఈ కథలో ఎలా కనిపిస్తాయో చూద్దాం. సరే మరి మొదలు పెడదామా ఈ కథలోకి మన ప్రయాణం? తప్పకుండా. కథ మొదలయ్యేది కోసలరాజు పసేనదతో. ఆయన అప్పట్లో చాలా శక్తివంతుడు కదా. అవును, బలమైన రాజు. ఆయనకు శాక్యవంశంతో బంధుత్వం కావాలనిపించింది. ఎందుకని? ఏదైనా ప్రత్యేక కారణముందా? బహుశా వాళ్లు బుద్ధుని బంధువులు కనుక వాళ్లతో సంబంధం ఉంటే తన గౌరవం పెరుగుతుందని, సంఘంతో కూడా దగ్గరితనం ఏర్పడుతుందని అలా అనుకునుండొచ్చు. ఓ అలాగా. అందుకే ఒక శాక్య రాజకుమారిని పెళ్లి చేసుకుంటానని అడిగాడు. అక్కడే సమస్య మొదలై ఉంటుంది కదా. సరిగ్గా. శాక్యులు కొంచెం ఇరకాటంలో పడ్డారు. తమ వంశం గొప్పదనే భావన వాళ్లకెక్కువ. అంటే తమ అమ్మాయిని బయటికి ఇవ్వడానికి ఇష్టపడలేదా? ఇష్టపడలేదు. కాని అదే సమయంలో పసేనదిలాంటి రాజును, అంటే ఆయన్ని కాదంటే ఏమవుతుందని భయం కూడా. నిజనే. మరి ఏం చేశారు? వాళ్ళు ఒక ఉపాయం పన్నారు. మోసపూరితమైనది. మోసమా? ఏమిటది? మహానామ అనే శాక్యరాజుకి ఒక దాసితో పుట్టిన అమ్మాయి ఉంది. పేరు వాసభ కత్తియ. ఓ ఆమె చాలా అందగత్తే. శాక్యులేం చేశారంటే ఆమెనే అసలు సిసలైన శాక్య రాజకుమారి అని చెప్పి అబద్ధం చెప్పి అవును, అబద్ధం చెప్పి పసినదికిచ్చి పెళ్లి చేసేశారు. అంతా రహస్యంగా ఉంచారు. అమ్మో, ఎంత పెద్ద మోసం! వాళ్ల లెక్క ప్రకారం వంశగౌరవం నిలిచింది, రాజు కోరిక తీరింది. కాని ఇలాంటివి ఎంతో కాలం దాగవు కదా. అస్సలు దాగవు. ఆ వాసభగత్య తర్వాత రాణి అయ్యిందా? అయ్యింది. ప్రధాన రాణుల్లో ఒకరుగా మారింది. వాళ్లకొక కొడుకు కూడా పుట్టాడు. అతనేనా విడూడభుడు? అతనే విడూడభుడు. పైకంతా బాగానే ఉన్నట్టుంది. కాని ఆ పునాదే మోసం మీదుంది. మరి ఆ నిజం ఎలా బయటపడింది? ఎప్పుడు? అక్కడే కథ అసలు మలుపు తిరుగుతుంది. విడూడవుడు కొంచెం పెద్దవాడయ్యాక యువకుడిగా ఉన్నప్పుడు ఏమైంది? తన తల్లి పుట్టినిల్లు కపిలవస్తు చూడాలని వెళ్లాడు. ఓ, శాక్యుల దగ్గరికి. అవును. అక్కడ శాక్యులు పైకి బాగానే చూసుకున్నారు, మర్యాదలు చేశారు. కాని లోపల మాత్రం చిన్నచూపే. ఎందుకు? తల్లి గురించి తెలుసు కాబట్టి. అందుకే అతను వచ్చినప్పుడు అతనికంటే చిన్నవాళ్లైన శాక్య యువరాజులు అతనికి నమస్కరించాల్సి వస్తుందని అయ్యో వాళ్లందర్నీ పక్క ఊరికి పంపించేశారు. ఇదో రకమైన అవమానమే కదా. ఖచ్చితంగా. కాని ఇంకా దారుణం జరిగిందంటున్నారు. అవును, అసలు అవమానం వేరే విధంగా జరిగింది. విడూడబుడు తిరిగి వెళ్తున్నప్పుడు అతని పరివారంలో ఒక సైనికుడు ఏదో ఆయుధం మర్చిపోయాడు. సరే. దాన్ని తీసుకురావడానికి వెనక్కెళ్ళాడు. ఆ టైంలో విడూడబుడు కూర్చున్న చోటుని ఒక దాసి పాలతో కడుగుతోంది. పాలతోనా? ఎందుకు? శుద్ధి చేయడానికట. కడుగుతూ గట్టిగా తిడుతోంది, ఈ దాసీ కొడుకు కూర్చున్న చోటు ఇది అని. అరేరే, ఎంత మాట! ఆ సైనికుడది విన్నాడు. విని ఊరుకున్నాడా? లేనేలేదు. వెంటనే ఆ దాసిని నిలదీశాడు. ఆమె ఏం చెప్పింది? మొదట భయపడింది. కాని తర్వాత అసలు నిజం చెప్పేసింది. విడూడబుడి తల్లి వాసభకత్తియ మహానామరాజుగారి దాసికుమార్తె అని. అయ్యయ్యో! ఆ సైనికుడు వెంటనే వెళ్లి విడూడబుడికి చెప్పాడు. ఇక విడూడబుడి పరిస్థితి ఊహించగలను. ఎంత అవమానం! ఎంత కోపం! తీవ్రమైన ఆగ్రహం, అవమానంతో కుంగిపోయాడు. తనని తన తల్లిని ఇంత మోసం చేశారా అని. ప్రతీకారం అనుకుంటా. అవును, శాక్య వంశంపై ప్రతీకారెచ్చ పెల్లుబిక్కింది. ఆ క్షణమే శపథం చేశాడు. ఏం చెబుతాం? తాను రాజు అయ్యాక ఈ శాక్యవంశాన్ని మొత్తం నాశనం చేస్తానని సమూలంగా. భయంకరమైన శపథం అది. ఇక్కడి నుండే కథ చాలా తీవ్రంగా మారుతోంది కదా. అవును, ఈ బలమైన ద్వేషం, ఈ సంకల్పం, ఇది కూడా ఒక కర్మబీజమే. దీని ఫలితం అనుభవించక తప్పదు. ఈ విషయం రాజు పసేనదికి తెలిసి ఉంటుందా? తెలిసింది. ఆయనెలా స్పందించాడు? కొడుకు పక్షాన నిల్చాడా? లేదు, ఆయన కూడా చాలా కోపగించుకున్నాడు. తనను కూడా మోసం చేశారని మండిపడ్డాడు. మరి వాసభకత్యను, విడూడబూడిని ఏం చేశాడు? వెంటనే వారి రాచరిక హోదాలు తీసేశాడు. దాసీస్థాయికి తగ్గించేశాడు. వాళ్ల భోజనం, సౌకర్యాలు అన్ని తగ్గించేశాడు. అంటే తండ్రే కొడుకును, భార్యను అలా చేశాడన్నమాట. అవును. మరి కథ ఎక్కడితో అయిపోలేదు కదా. బుద్ధులు జోక్యం చేసుకున్నారని విన్నాను. నిజమే. ఈ విషయం బుద్ధుడికి తెలిసింది.
ఆయన పసేనది రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చెప్పారు? శాక్యులు మోసం చేసింది నిజమైనా పెళ్లి చేసుకున్నాక వాసవకత్య రాణే అవుతుందని, విడూడబుడు యువరాజే అవుతాడని చెప్పారు. కాబట్టి అవును, సాంప్రదాయం ప్రకారం అదే పద్ధతి. కాబట్టి వారి హోదాలను మళ్లీ ఇవ్వమని రాజుకు హితవు పలికారు. రాజు విన్నాడా? విన్నాడు. బుద్ధుడి మాట కాదనలేదు. వాళ్ల హోదాలను మళ్లీ పునరుద్ధరించాడు. అప్పుడు విడూడభుడు కోపం తగ్గి ఉంటుందా? అదే జరగలేదు. బయటికి హోదా వచ్చింది కాని లోపల ఆ అవమానం, ఆ పగ అవేవీ పోలేదు. ఓహో. పైగా అవి ఇంకా బలపడ్డాయి. అతనిలో అధికారం దక్కించుకోవాలనే కోరిక, ఆ తృష్ణ ఇంకా తీవ్రమైంది. అంటే బుద్ధుడి మాట కూడా అతని మనసు మార్చలేకపోయిందనమాట. ఆ సమయంలో మార్చలేకపోయింది. విడూడబుడి కోరిక, పట్టుదల చాలా బలంగా ఉన్నాయి. మరి తర్వాతేం జరిగింది? తండ్రి పసేనది రాజ్యంలో లేని సమయం చూసుకున్నాడు. కొందరి మంత్రులు ఎలాగో అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళ సహాయంతో? అవును, వాళ్ల సహాయంతో తిరుగుబాటు చేసి సింహాసనాన్ని ఆక్రమించాడు. అయ్యో, మరి పసేనవిరాజు? పాపం ఆయన తిరిగి రాజ్యానికి రాలేకపోయాడు. నగరం బయట ఎవ్వరూ లేని స్థితిలో చనిపోయాడు. చూశారా? అధికారం, జీవితం ఎంత అస్థిరమో. నిన్నటి రాజు. అవును, ఇది అనిశ్చతకు చక్కటి ఉదాహరణ. ఇప్పుడు విడూడభుడు రాజు. అధికారం చేతిలో ఉంది. ఇక తన శపథం నెరవేర్చుకునే పనిలో పడ్డాడు. రాజు అవ్వగానే పెద్ద సైన్యాన్ని తీసుకుని కపిలవస్తు మీదికి వెళ్లాడు. శాక్యులపై దాడికి. అవును, కాని 3 సార్లు అతనికి ఒక అడ్డంకి ఎదురైంది. ఏమిటది? రాజ్య సరిహద్దు దగ్గర ఒక చెట్టు కింద బుద్ధుడు కనిపించాడు, ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ. బుద్ధుడే అడ్డుకున్నాడా? అవును, 3 సార్లు బుద్ధుణ్ణి చూడగానే విడూడబుడు ఆగిపోయాడు. ఆయన మీద గౌరవంతో వెనుదిరిగాడు. కాని పగ చల్లారలేదా? లేదు, కేవలం వాయిదా పడింది అంతే. మరి నాలుగోసారి? బుద్ధుడు మళ్ళీ వచ్చారా? లేదు, నాలుగోసారి విడూడబుడు వెళ్తున్నప్పుడు బుద్ధుడు రాలేదు. ఎందుకని? భిక్షువులు అడిగి ఉంటారు గదా. అడిగారు. అప్పుడు బుద్ధుడు అసలు విషయం చెప్పారు. శాక్యుల పూర్వజన్మ కర్మఫలం. పూర్వజన్మ కర్మ? అవును, వాళ్లు పూర్వం ఒకసారి నదిలో విషం కలిపి చేర్పలను చంపారట. ఆ పాపకర్మ ఇప్పుడు ఫలించే సమయం వచ్చిందని చెప్పారు. అంటే ఆ కర్మ వల్లే ఈ వినాశనమా? అది ఒక కారణం. రెండోది విడూడభుడి ప్రస్తుత కర్మ. అంటే అతని తీవ్రమైన ప్రతీకారేచ్ఛ, ద్వేషం. ఈ 2 కలిశాయా? అవును, ఈ 2 కర్మల ఫలితాన్ని ఇప్పుడు ఆపడం తన వల్ల కూడా కాదని బుద్ధుడు గ్రహించాడు. కర్మను తప్పించడం ఎవరితరమూ కాదు. చివరికి ఆ ఊచుకోత జరిగిందా? జరిగింది. విడూడభుడి సైన్యం కపిలవస్తును ముట్టడించింది. శాక్యులు, అహింసావాదులు, పెద్దగా యుద్ధనైపుణ్యం లేనివాళ్లు తేలిగ్గా ఓడిపోయారా? ఓడిపోయారు. మహానామా కొందరు తప్ప మిగిలిన వాళ్లందరినీ, చిన్నపిల్లలని, ముసలివాళ్లని, ఆడవాళ్లని కూడా చూడకుండా అయ్యో, అత్యంత క్రూరంగా నరికేశారు. 1000 మందిని చంపారు. తన శపథం నెరవేరిందని విడూడబుడు సమ్మరపడ్డాడు. కాని కథ ఇక్కడితో ముగియలేదన్నారు కదా, కర్మఫలమన్నారు. అవును, కర్మచక్రం తిరుగుతూనే ఉంటుంది. విజయం సాధించామని రక్తంతో తడిసిన చేతులతో విడూడబుడు, అతని సైన్యం తిరుగు ప్రయాణమయ్యారు. సరే. దారిలో అచిరవతి నది వచ్చింది. వేసవి కావడంతో ఎండిపోయి ఇసుక తిన్నెలు బయటపడి ఉన్నాయి. అక్కడ ఆగారా? అవును, రాత్రికి ఆ ఇసుక మీదే విడిది చేద్దామని నిర్ణయించుకున్నారు. అంతా గాఢనిద్రలో ఉన్నారు. అప్పుడే జరిగిందా? సరిగ్గా అప్పుడే, ఎవ్వరూ ఊహించలేదు, ఆ నదికి ఎగువన కొండల్లో భారీ వర్షం కుండపోతగా కురిసింది. దాంతో నదికి వరదొచ్చిందా? అవును, అచిరవతి నది ఒక్కసారిగా ఉప్పొంగింది. భయంకరమైన వేగంతో ప్రళయ వరదలా దూసుకొచ్చింది. నిద్రలో ఉన్నవాళ్ల పరిస్థితి? విడూడబుడు, అతని వేలాది సైనికులు ఆ వరదలో పూర్తిగా మునిగిపోయారు, కొట్టుకుపోయారు. ఒక్కరు కూడా మిగల్లేదు. అమ్మో! శాక్యుల రక్తం ఆరకముందే వీళ్ళు జలసమాధి అయ్యారు. కర్మకు ఇంత త్వరగా ఫలితం రావడం ఆశ్చర్యమే. నమ్మశక్యంగా లేదు నిజంగా. ఇక్కడ ఇంకో విషయం ఉంది మన మౌఖిక ఆధారంలో. కొందరు సైనికులు బ్రతికారని. ఎలా? వాళ్లు ఆ హత్యల్లో పాల్గొనలేదో ఏమో, లేదా ఆ ఇసుక మీద పురుగులు కుడుతున్నాయనో, ఇంకేదో కారణం వల్లనో ముందే ఒడ్డున కొంచెం ఎత్తైన చోటికి వెళ్లి పడుకున్నారట. ఓ, వాళ్ళు వరద నుంచి తప్పించుకున్నారా? అవును, సురక్షితంగా బయటపడ్డారు. బహుశా వాళ్ల కర్మ వాళ్లను కాపాడిందేమో, చేసిన దానికి ఫలితముంటుందనడానికి ఇదో సూచన. ఈ 2 ఘోరమైన సంఘటనలు, అటు శాక్యుల ఊచకోత, ఇటు విడూడబూడి సైన్యం వినాశనం విన్న తరువాత బుద్ధుడు భిక్షువులకు ఏం చెప్పి ఉంటారు? ఈ విషాదాల గురించి విన్న తర్వాత బుద్ధుడు సంఘానికి ధర్మాన్ని బోధించారు. ముఖ్యంగా ధమ్మపదంలోని ఒక గాథను ప్రస్తావించాడు, 47వ గాథ. దాని అర్థమేమిటి? స్థూలంగా చెప్పాలంటే,
ఒక తోటమాలి మంచి మంచి పూలను కోసుకుంటూ వెళ్తాడు కదా, అతని మనసంతా ఆ పూలమీదే ఉంటుంది. అవును. అలాగే ఎవరైతే ప్రాపంచిక సుఖాలు అంటే ఇంద్రియాలకు నచ్చే విషయాలు వాటిమీదే మనసు పెడతారో వాళ్ళని రాత్రికి రాత్రే ఒక గ్రామాన్ని ముంచెత్తే భయంకరమైన వరదలాగా మృత్యువు అకస్మాత్తుగా వచ్చి కబళిస్తుంది అని. ఓహో, ఎంత బలమైన పోలిక! అవును, విడూడపుడి విషయంలో అదే జరిగింది. అతని తీవ్రమైన తృష్ణ అంటే పగ తీర్చుకోవాలనే కోరిక, అధికారం కావాలనే కోరిక, హోదా గురించిన పట్టింపు ఇవన్నీ అపంచిక సుఖాల వెంట పడటం ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారా? ఖచ్చితంగా. బౌద్ధంలో పంచకామములు అంటారు. కంటికి నచ్చే రూపాలు, చెవికి వినసొంపైన శబ్దాలు, ముక్కుకు మంచి వాసనలు, నాలుకకు రుచులు, శరీరానికి సుఖమైన స్పర్శలు. వీటిపై ఆసక్తి, వీటిపై బలమైన ఆసక్తి, వాటిని పొందాలనే తీవ్రమైన కోరిక, తృష్ణ, వాటిని వదులుకోలేకపోవడం, ఇవన్నీ చివరికి దుఃఖానికి దారితీస్తాయి. దుఃఖంతో పాటు అకుశల కర్మలకు అంటే చెడు పనులకు పురిగొల్పుతాయి. ఆ కర్మలే చివరికి ఆ వరదలాగానో మృత్యువులాగానో వచ్చి వినాశనాన్ని కలిగిస్తాయి అంటే తృష్ణ తగ్గితే దుఃఖం తగ్గుతుందన్నమాట. అనే మూలసూత్రం మన మౌఖిక ఆధారంలో కూడా ఇదే స్పష్టంగా ఉంది. మరి కర్మ, పునర్జన్మ గురించి ఈ కథ ఇంకా ఏం చెబుతోంది? హింస వాటి తక్షణ ఫలితాన్ని వరద రూపంలో అనుభవించాడు. అంటే కర్మకు వెంటనే ఫలితముండచ్చా? ఉండొచ్చు, ముఖ్యంగా ఇంత తీవ్రమైన పనులకు. అంతేకాదు, మరణించే సమయంలో మనస్సు ఎలా ఉందో అది కూడా చాలా ముఖ్యం. ఆ చివరి ఆలోచనలా? అవును, ఆ సమయంలో చేసిన కర్మలు, మనస్సులోని చివరి ఆలోచనలు, కొన్ని సంకేతాలు, వాటిని కమ్మ, నిమిత్త, గతినిమిత్త అంటారు. ఇవన్నీ కలిసి తర్వాతి జన్మను నిర్ణయిస్తాయని బౌద్ధం చెప్తుంది. ఏ లోకంలో పుడతారనేది? అవును, నరకం, స్వర్గం, మనుషులు, జంతువులు ఇలా. విడుడబుడు కథ ఏం స్పష్టం చేస్తోందంటే, ప్రతీకారం లాంటి బలమైన నెగటివ్ భావోద్వేగాలతో చేసే పనులకు అంతే తీవ్రమైన ఫలితాలుంటాయి. కొన్నిసార్లు బుద్ధుడంతవారు కూడా దాన్ని ఆపలేకపోవచ్చు. నిజంగా ఈ కథ వింటుంటే ఒక చిన్న మోసం, దాన్నించి పుట్టిన అవమానం, అది పెరిగి ప్రతీకారంగా మారి ఆపై కోపం, అధికారం కోసం ఆశ. అవును, ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి చివరికి ఎంత ఘోరమైన వినాశనానికి దారితీశాయో. రెండు వైపుల నష్టమే. శాక్యుల మోసం ఒక తప్పైతే, విడూడబూడి ప్రతీకారం అంతకంటే ఘోరమైన తప్పు. రెండింటికి తీవ్రమైన పరిణామాలు తప్పలేదు. ఇదొక గుణపాఠం లాంటిది. నిజమే. అయితే ఇందులో పూర్తిగా నిరాశపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆధారాలు ఇంకో విషయాన్ని కూడా సూచిస్తున్నాయి. ఎంత బలమైన కర్మబంధాలున్నా వాటిని పూర్తిగా మార్చలేకపోయినా అయినా జీవులకు ఎప్పుడు ఒక అవకాశం ఉంటుందట, తమ మార్గాన్ని మార్చుకునే అవకాశం. ఎలా? బుద్ధిపూర్వకంగా సాధన చేయడం ద్వారా, ముఖ్యంగా ఆ తృష్ణను, ద్వేషాన్ని తగ్గించుకోవడం ద్వారా. అలా చేస్తే మన భవిష్యత్తును, రాబోయే జన్మలను ప్రభావితం చేయగల శక్తి మన చేతుల్లోనే ఉందని తెలుస్తోంది. అంటే గతాన్ని మార్చలేం కాని వర్తమానంలో మన చేతలు, ఆలోచనలతో భవిష్యత్తును కొంతైనా మనకు అనుకూలంగా మలుచుకోవచ్చంటారా? ఖచ్చితంగా. ఇక్కడే మన అందరం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలి ఉంది. ఏంటది? ఈ కర్మ సిద్ధాంతాన్ని, ఈ తృష్ణ యొక్క శక్తిని అర్థం చేసుకోవడమనేది మన ప్రస్తుత జీవితంలో మనం చేసే పనులను, మన ఉద్దేశ్యాలను, మన ఆలోచనలను ఎలా చూడాలో నేర్పిస్తుందా? అంటే మనం మరింత జాగ్రత్తగా ఉండటానికి ఇది ఎలా సహాయపడుతుంది? అవును, మరింత కరుణతో, మరింత వివేకంతో మన జీవితాన్ని గడపడానికి ఇది ఎలా ప్రేరణిస్తుంది? ఇది మనం లోతుగా ఆలోచించుకోవాల్సిన విషయం.